ఐబొమ్మ అని పైరసీ మూవీస్ ది వెబ్సైట్ ఉంది కదా, దాని ఫౌండర్ ఇమ్మడి రవి అంట. ఇతన్నైతే హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఫ్రాన్స్ నుండి ఇండియాకి అయితే వచ్చాడు. వచ్చి రాగానే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇతను కరేబియన్ ఐలాండ్స్ లో ఈ వెబ్సైట్ అయితే నడిపెట్టాడంట. కరేబియన్ ఐలాండ్స్ అంటే నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఐలాండ్స్ ఉంటాయి, వాటిలో అనమాట. అక్కడైతే ట్యాక్స్ ఇట్లా ఏముండదంట, అందుకు అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. ఇలాంటి పైరసీ వెబ్సైట్స్ వల్ల ఒక 2024లోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 3700 crores అయితే లాస్ అయిందంట. 1 month బ్యాక్ ఈ ఐబొమ్మ వెబ్సైట్ వల్ల అయితే పోలీసులకి ఒక ఛాలెంజ్ కూడా వేసారు. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని చెప్పి పోలీసులకు ఒక ఛాలెంజ్ అయితే చేశారు. వీళ్ళు ఇలా పైరసీ చేయడానికి రీజన్ ఏం చెప్తారంటే, హీరోస్ హీరోయిన్స్ రెమ్యూరేషన్ ఎక్కువ తీసుకుంటారని, దానివల్ల టికెట్ ప్రైజెస్ ఎక్కువ అయిపోతున్నాయి, సామాన్యులు చూడలేకపోతున్నారు, అందుకని మేము ఇలా పైరసీ చేస్తామని చెప్తున్నారు. ఈ ఐబొమ్మ వెబ్సైట్ లో మూవీ చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఐబొమ్మ అతనికే సపోర్ట్ చేస్తారు. సినిమా టికెట్ రేట్స్ పెంచినప్పుడు చూడడం మానేస్తే అయిపోయా, మళ్ళా కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది, అప్పుడు చూసుకుంటే అయిపోతుంది. దానికి మరి ఇంత చేయనవసరం లేదు. మరి ఇది నిత్య అవసరం అయితే కాదు కదా, ఈ సినిమా చూడకుంటే చచ్చిపోతాం అని అయితే ఏం కాదు కదా.